రివర్స్ టెండరింగ్ ద్వారా డబ్బులు మిగులుస్తాం. ఇచ్చిన హామీ మేరకు పోలవరం పూర్తి చేస్తామంటూ చెప్పిన గత ప్రభుత్వం పోలవరం అంశంలో ప్రవర్తించిన విధానాన్ని సీఎం చంద్రబాబు తప్పుపట్టారు. సీఎం హోదాలో తొలిసారి ప్రాజెక్టు సందర్శించిన ఆయన లోటుపాట్లపై ఆరా తీశారు. జగన్ లాంటి వ్యక్తి ఉండటం ఆంధ్రప్రదేశ్కు శాపమంటూ ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఏపీకి జీవనాడైన పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తొలిసారిగా పోలవరం ప్రాజెక్టుని సందర్శించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్పిల్వే, కాఫర్ డ్యాం, డయాఫ్రామ్ వాల్ పనుల పురోగతి వివరాల్ని జలవనరుల శాఖ అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. టీడీపీ హయాంలోనే పోలవరం ప్రాజెక్టు 72% పూర్తయిందన్న సీఎం చంద్రబాబు తమ కష్టాన్ని జగన్ బూడిదలో పోసిన పన్నీర్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుకు ఎలాంటి ఆటంకాలు రాకూడదనే ఉద్దేశంతో తెలంగాణలోని 7 మండలాల్ని ఏపీలో విలీనం చేసేలా ఆనాడు కేంద్రాన్ని ఒప్పించానని గుర్తు చేశారు. ప్రాజెక్టు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎన్నో సంక్షోభాలు ఎదురయ్యాయని, జాతీయ ప్రాజెక్టుగా విభజన చట్టంలో చేర్చడంతో 72% ప్రాజెక్టుని పూర్తి చేసినట్టు చెప్పారు. గేట్స్ కూడా చూస్తే 48 నెంబర్, 16 into 21 meters సైజ్, 320 మెట్రిక్ టన్స్ వెయిట్ కూడా. ఇది కూడా ఒక పెద్ద ఛాలెంజ్ కింద బిగ్గెస్ట్ గేట్స్ డిజైన్ చేసి మనం ముందుకు పోయాం. ఇంకొక పక్కన మీరు చూస్తే మేజర్ రివర్ ని డైవర్ట్ చేయడం, రివర్ ని డైవర్ట్ చేసి స్పిల్ వేని తీసుకొచ్చి స్పిల్ ఛానల్లో మనం వదిలిపెడుతున్నాం. ఇంకొక పక్కన 99% వాటర్ ని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రాజెక్ట్ అయితే 2014-19కి 72%. రాజకీయాల్లో ఉండదగని వ్యక్తి వచ్చి రాష్ట్రానికి శాపంగా మారారంటూ జగన్ను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం రాగానే రివర్స్ టెండరింగ్ చేపట్టిందని, ఏజెన్సీతో పాటు సిబ్బందిని మార్చడంతో పనుల్లో జాప్యం జరిగినట్టు తెలిపారు. తద్వారా చాలా మేరకు కోతలకు గురైందని, దాని రిపేర్లకయ్యే ఖర్చు నిర్మాణం ఖర్చు కంటే ఎక్కువగా ఉందని చెప్పారు. పోలవరం విషయంలో జగన్ క్షమించరాని తప్పులు చేశారని దుయ్యబట్టారు. ఒక వ్యక్తి రాజకీయానికి ఉండదగ్గ వ్యక్తి కాని వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రానికి ఒక శాపంగా మారి, ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఇది ఒక ఉదాహరణ. పోలవరం కేస్ స్టడీ, ఇలాంటి చాలా జరిగాయి. అతిపెద్ద తప్పు కాదు, తప్పు కంటే కూడా ఒక శాపంగా మార్చేశారు రాష్ట్రానికి. మామూలు కాదు ఇది, క్షమించరాని నేరం కూడా. ఒక చిన్న తప్పు చేసేది అనుకుంటాం, అలాంటి పెద్ద ఇది చేసి డయాఫ్రామ్ వాల్. ఇక్కడుండే ప్రెస్ లో మీరు చాలా మంది ఉంటారు. నేను దగ్గర 30 సార్లు వచ్చే 31సారి ఈ ప్రాజెక్ట్ కి. నా మనసంతా ఈ ప్రాజెక్ట్ మీద ఉంటుంది. అందరికంటే ఎక్కువ బాధపడే వ్యక్తిని నేనే. నా కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా చేశారు. తాను ప్రాజెక్టుపై 100 సార్లు సమీక్షించానని, 30 సార్లు సందర్శించానని చంద్రబాబు చెప్పారు. 446 కోట్లతో మరమ్మతులు చేసినా బాగవుతుందనే పరిస్థితి లేదన్న సీఎం సమాంతరంగా డయాఫ్రామ్ వాల్ కడితే 990 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. గతంలో ప్రాజెక్టు నిర్మాణం కొనసాగి ఉంటే 2020 చివరి నాటికి పూర్తయ్యేదని, పోలవరం పూర్తికి 4 సీజన్లు కావాలని అధికారులు చెబుతున్నారని మీడియాకు వెల్లడించారు. ఆ 2 బిట్లు గాని ఎక్కడికక్కడ ఒక ప్యారలల్ డి వాల్, డయాఫ్రామ్ వాల్ హైట్కి ఎక్కడ డ్యామేజ్ అయిందో దానికంటే ముందు ఒక ప్యారలల్ గా పెట్టి దాన్ని కవర్ చేస్తే 447 కోట్లు అవుతుంది. మామూలుగా మనం ఖర్చు పెట్టింది 446 కోట్లు. ఇప్పుడు రిపేర్ చేయడానికి 447 కోట్లు. ఓకే, మొత్తం దాని అప్పటికి కూడా గ్యారంటీ లేదు. ఈ డయాఫ్రామ్ వాల్ ఈ ప్యారల్ గా 447 కోట్లు ఖర్చు పెడితే
భాగం అంతా పర్ఫెక్ట్ గా ఉంది, ఇంక ఇబ్బంది లేదు అనే పరిస్థితి లేదు. కాదు, మొత్తం డయాఫ్రమ్ వాల్ ప్యానల్ గా కట్టాలంటే 990 కోట్లు. ఇది ఒక భాగం. కాఫర్ డ్యాములు, పైన కాఫర్ డ్యామ్ ఉంది, కిందన కాఫర్ డ్యామ్ ఉంది. 550 కోట్ల రూపాయలతో పైన ఒక 250 కోట్లతో కిందన కాఫర్ డ్యామ్ 2 కట్టారు. ఇప్పుడు వీళ్ళు చేసిన నిర్వాహకం మధ్యలో గ్యాప్, లాస్ట్ లో గ్యాప్ ఉంటే ఆ లాస్ట్ గ్యాప్ ను ఫిలప్ చేయలేదు. రీజన్, ఆ సమయంలో ఏజెన్సీ లేరు, ఇంజనీర్ లేరు. ఆ నీళ్లు వచ్చాయి. ఆ నీళ్లు వచ్చి మొత్తం ఆ ఉధృతంతో కింద నుండి ఇసుకుని ఎక్కడికక్కడ పైకి వేసింది, ఎక్కడికక్కడ. గత ప్రభుత్వంలో జగన్ సర్కార్ అరాచక పాలన చేసిందని, మీడియాను ప్రతిపక్ష నేతగా కూడా పోలవరం రాకుండా చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రస్తుతం ప్రాజెక్టు అంతా క్లిష్టంగా మారిపోయిందన్న సీఎం చిక్కుముళ్లన్నీ విప్పే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. ప్రాజెక్టుల ద్వారా నదులు అనుసంధానం చేసి రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరివ్వాలని కలలు కన్నానని, పోలవరం రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి చెందిన ప్రాజెక్టు అని అభిప్రాయం వ్యక్తం చేశారు.